వెనుకున్నవన్నీ మరిచిపోవాలి. ముందున్న వాటి కొరకై మనము వేగురుపడాలి, ఎదురు చూడాలి, ఆసక్తితో పరుగులెత్తాలి. ఇహలోక సంబంధమైన విషయాలన్నీ విడిచిపెడదాం. పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూస్తాం. మనుషుల యొక్క జీవితాలు, మనస్తత్వాలు చూసి ఏ రోజును మనం నిరాశ చెందొద్దు. నిరాశ చెందామా ఆత్మీయతలో మనము 1% కూడా ఎదగలేము. ఏ విషయంలో కూడా నిరాశ చెందొద్దు, నిరాశ చెందొద్దు. యోబు అంత మహాభక్తుడు, అంత భక్తుడు. ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని వ్యాధులు వచ్చినాయి. కనీసం భార్య కూడా లాస్ట్కి అతను సహకరించలేదు, దూషించింది. అతని స్నేహితులు కూడా ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు, ముగ్గురు అతనికి ప్రాణ స్నేహితులు, వాళ్ళు కూడా ఆయన్ని అర్థం చేసుకోలేదు, దూషించారు. అందరూ దూషించారు. ఎంతమంది దూషించినా, ఎంతమంది ఏమనుకున్నా ఒకే ఒక గోల్ పెట్టుకున్నాడు, గురి పెట్టుకున్నాడు. లాస్ట్కి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆమెన్. ఈ సంవత్సరం మనము ఈ గోల్ పెట్టుకుందాం. ఆత్మీయత. ఆత్మీయత మన ప్రధాన అంశం. చెప్పండి ఏంటి? ఆత్మీయత. ఆత్మీయులుగా పిలువబడాలి. ఒక ధనవంతుడు అనిపించుకోవడానికి అది సులువే. ఏదైనా ఒక కొన్ని వస్తువులు మనం కలిగి ఉన్నానికి అనిపించుకోవడానికి సులువే. ఏవైనా మనం సాధించుకోవడానికి పర్వాలేదు, ఏవైనా అనిపించుకోవచ్చు. ఈ కుమార్తె ఆత్మీయురాలు, ఈ కుమారుడు ఆత్మీయుడు అని అనిపించుకోగలగాలి. మన మాటలు ఆత్మీయంగా ఉండాలి, మన సహవాసం ఆత్మీయంగా ఉండాలి, మన పాటలు ఆత్మీయంగా ఉండాలి, మనకున్న పని పరికరాలు అన్నీ ఆత్మీయంగానే ఉండాలి. ఆత్మీయతకు భిన్నం కలిగించేది ప్రతిది కూడా అది మన దగ్గర నుండి వెళ్ళిపోవును గాక. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై వేగురపడాలి. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం ఏంటో తెలుసా? 2025వ సంవత్సరంలో నెపములు చెప్పే వ్యక్తిగా నీవు ఉండకూడదు. అందరూ చెప్పండి. 2025వ సంవత్సరంలో నెపములు చెప్పే వ్యక్తిగా నేను ఉండకూడదు. నెపములు 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 చెప్పే వ్యక్తిగా మనం ఉండకూడదు. ఎవరి మీద నెపాలు చెప్పకూడదు. మన గురించి మనము చెప్పుకోకూడదు. ఇతరుల గురించి చెప్పకూడదు, మన గురించి మనము చెప్పుకోకూడదు. నెపములు చెప్పే వ్యక్తిగా మనం ఉండకూడదు. నెపములు చెప్పే వ్యక్తిగా ఉంటే దేవుని ఆశీర్వాదాలన్నీ కోల్పోతాం. మన గురి, గమ్యము, లక్ష్యం ఒకటే. పరలోకములో మనం బహుమానం సంపాదించుకోవాలి. మనమందరూ కూడా పరలోకం వెళ్ళాలి, పరలోకములో బహుమానము సంపాదించుకోవాలి. భూలోకంలో ఉన్న రంగులు, ఆర్భాటాలు, విన్యాసాలు ఇలాంటివేమి చూడొద్దు. ఇవన్నీ చూసామంటే, మన కళ్ళకి కనిపించేవన్నీ చూసామనుకోండి, ముందున్న ఆశీర్వాదాలు, బహుమతులు కోల్పోతాం. కనుక పరలోకపు సంబంధమైన, పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మనం ఆశపడొద్దు. పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడం కొరకు మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఆయన సన్నిధి మనకి ఇది ఒక ఆశీర్వాదపు గవని. కనుక మనం ఎవరు కూడా నెపములు చెప్పే వ్యక్తులుగా ఉండొద్దు. నెపాలు కాదు, మనుషులు చూడొద్దు, భూ సంబంధమైన వాటిని చూడొద్దు. రంగులు, అంగులు, ఆర్భాటాలు, పై 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 మాటలు, పెదాల మీద ప్రేమలు, ఇవి కాదు కావాల్సిన. హృదయపు అంతరంగంలో ఉన్న సత్యాన్ని మనం చూడాలి. ఒక వ్యక్తి నిజ జీవితంలో ఎట్లాగుంటుంది, ఆమె అసలు క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ని చూడాలి. ప్రతి వారు కూడా క్యారెక్టర్ లేని తత్వాన్ని చూడకూడదు. ఏం కావాలి మనకి? క్యారెక్టర్ ఉండాలి. నీతో స్నేహం చేయాలంటే క్యారెక్టర్ ఉండాలి. నువ్వు ఎదుటి వ్యక్తికి చెప్పాలంటే క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ లేని వారిగా మనం ఉండొద్దు. క్యారెక్టర్ లేకుండా జీవిత సాక్ష్యాలు కాపాడుకోకుండా మన జీవితం సమాజానికి ఏమి ఉపయోగకరంగా ఉండగలం? మనకేం కావాలంటే పై 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 వేష భాషలు కావాలి. మనకి వేష భాషలు కావాలి. తండ్రి చూడండి, హృదయపూర్వకంగా కుమారుల్ని గద్దిస్తాడు, హృదయపూర్వకంగా గద్దిస్తాడు. అవసరమైతే
దెబ్బలు కూడా కొడతాడు. ఏమైనా కానీ నా బిడ్డలు ప్రయోజకులు కావాలి అని. బయట వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వల్లమాలి ప్రేమ చూపిస్తారు, పై పై ప్రేమ చూపిస్తారు. మనకి దేని పడిపోతాం అనుకున్నారు? పై 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 ప్రేమలకే పడిపోతూ ఉంటుంటాం. హృదయాంతరంగంలో ఉన్న సత్యాన్ని గ్రహించలేని తత్వం మనకుంటే మన దేవుని దృష్టిలో మనం నమ్మకస్తులుగా ఉండలేం. హృదయాంతరంగంలో ఉన్న సత్యాన్ని మనం కలిగి మన నమ్మకత్వాన్ని ప్రభువుకు చూపించగలగాలి. ఈ సంవత్సరం మనం ఆత్మీయులుగా మనం మార్చబడాలి. నెపాలు చెప్పే వ్యక్తులుగా మనము ఉండకూడదు. నెపాలు చెప్తున్నామా? ఏ కారణాన్ని దేవుని సన్నిధి అంటే చెప్పాను కదా, ఒక ఆశీర్వాదపు గవినిది. ఈ ఆశీర్వాదపు గవిని దగ్గరికి వచ్చి ఏ మనవ చేసినా కానీ ఆ మనవి దేవుడు వింటాడండి. నెపాలు చెప్తే దేవుడు ఏమంటాడు? దేవుని సన్నిధికి రావడం కొరకు కూడా చాలామంది నెపాలు చెప్తారు. ఈ వారం ఎందుకు రాలేదు? దానికి ఒక నెపం. మన ఎందుకు అలా జరిగింది? దానికి ఒక నెపం. నెపాలన్నీ పక్కన పెట్టాలి. నేరుగా దేవుని సన్నిధానంలో మన జీవితం ఒదిగిపోవాలి. నెపాలన్నీ పక్కన పెట్టాలి. నెపాలన్నీ పక్కన పెట్టాలి. ఈ సంవత్సరం మనం మొదటి ప్రారంభంలో వింటున్న మాట్లాడి తెలుసా? నెపాలు చెప్పే వ్యక్తిగా నీవు ఉండొద్దు. ఏం చెప్పొచ్చు? నెపాలు చెప్పొచ్చు. దానికి సాకులు కూడా. నెపాలకి మరి సాకులు ఎత్తుకోవాలి కదా. ఏ సాకులు అయ్యి? కుంటు సాకులు, పనిచేసే సాకులు కాదు, కుంటు సాకులు. ప్రతి వారము దేవుని సన్నిధిలో గడపడం కొరకు మనం ఎగురుపడాలి. అందుకని నెపాలన్నీ పక్కన పెట్టాలి. నెపాలు మనం ఆత్మీయంగా ఎదగకుండా ఆపు చేస్తాయి. ఈ సంవత్సరం ఈరోజు మానేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సహోదరికి చెప్పుకుంటే బోల్ నెపాలు ఉన్నాయి లేదా? ఈ సంవత్సరం అంతా నిన్నే దృష్టిలో పెట్టుకుంటానమ్మా నేను. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలా దృష్టిలో పెట్టుకోవాలంటే ఏ వారం ఎక్కడున్నా దేవుని సన్నిధికి వచ్చి పడిపోవాలంతే. ఎక్కడికి వెళ్ళి కాశీ వెళ్ళిపోయినా కానీ మాట వరకు బాగా దూరం వెళ్ళిపోయింది అని ఏమంటారు మన వాళ్ళు? కాశీ అంటారు. అందుకనే మాట. అందుకని ఎక్కడికి వెళ్ళిపో, ఆదివారం వచ్చినట్లు కదా దేవుని సన్నిధి అనిపించే దినం కనుక నెపాలు చెప్పుకొని ఆగిపోవద్దు, సాకులు చెప్పుకొని ఆగిపోవద్దు. లూకా సువార్తలోకి వెళ్దాం. ఈ సంవత్సరం మనం వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటికై వేగురు పడదాం. ముందున్న వాటి కొరకై, ముందున్న లక్ష్యాన్ని సాధించుకోవడానికి. ముందున్న జీవితం ఎంతో విలువైంది. ముందున్న ఆశీర్వాదములు ఎంతో ఉన్నతమైనవి. వెనకాల ఉన్నవన్నీ కూడా మన జీవితానికి ఆశీర్వాదకరం కాదు. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. అలా కిందకి 2 వచనాలు చదవండి. 15వ వచనం చదవమ్మా. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండే వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒకడు మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఏ మనసుతో? ఏక మనసుతో అందరూ నెపములు చెప్పసాగిరి. ఏక మనసుతో అందరూ చెప్పాలి. ఏ మనసుతోనంటే ఏక మనసుతో అందరూ ఏకముగా నెపములు చెప్పసాగుతున్నారు. గొప్ప విందు. ఒక మనుషుడు ఏం చేశాడు? గొప్ప విందు ఏర్పాటు చేశాడు. గొప్ప విందు ఏర్పాటు చేస్తే ఆ గొప్ప విందు కొరకు తన నెలవైన వారిని, స్నేహితులైన వారిని, బంధువులైన వారిని, చుట్టుపక్కల ఉన్న వారిని, విలువైన వారిని అందరినీ, చాలామందిని పిలిచాడు. అందరిని పిలిస్తే పిలిచిన దానికి వారు ఏం చేశారు అని అంటే నెపములు చెప్పారు. నెపాలు విందు కొరకు రావడం కొరకు నెపాలు చెప్పారు. ఏ విందు అది? ఏ విందు చెప్పండి?
గొప్ప విందు. మరలా చెప్పాలి, ఏ విందమ్మా? గొప్ప విందు. గొప్ప విందు. అయితే చేసే వ్యక్తి చాలా గొప్పోడై ఉంటాడు. ఏదైనా మన దగ్గరలో ఒక గొప్ప విందు జరుగుతుందండి. ఎన్నడూ మన జీవితంలో జరగని విందు ఒకటి జరుగుతూ ఉంది. మనకి ప్రత్యేకమైన ఆహ్వానం వచ్చింది. ఆహ్వానం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? వెంటనే వెళ్ళి ఆ గొప్ప విందులో ఏమేమి ఉంటాయి, అసలు ఆ విందు చూడడానికైనా కానీ వెళ్ళడానికి మనం ఎంత ఆశపడతాం. అలాంటి పిలుపు వస్తే అందరూ కూడా ఏక మనసుతో నెపాలు చెప్పేవా బ్యాచిగా ఉన్నారు. ఆ మనుషుడు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఒక విందు. ఆ విందు అంటే ఇది పరలోకపు విందు. ఆమేన్. పరలోకపు విందు. భూసంబంధమైంది అనుకున్నారు గనక పరలోకపు రాజ్యములో దేవుడిచ్చే ఉన్నతమైన విందు, బహుమానము. మనందరినీ ఆయన విందుశాలకు తీసుకుని వెళ్ళాలని, ఆ విందుశాలలో ఉన్నతమైన బహుమతులు నీకు రుచి చూపించాలి. ఉన్నతమైన జీవితంగా మన జీవితము, ఆ గొప్పవారి మధ్యలో నిన్ను కూడా ఒకరిగా చూడాలని దేవుడి ఉద్దేశం. ఆమేన్. లోకంలో ఉన్న ఎంతోమంది గొప్పవాళ్ళు ఉండొచ్చు. ఆ గొప్పవాళ్ళు ఉన్న చోట నిన్ను కూడా ఒక గొప్ప వ్యక్తిగా చూడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ వచ్చి ఆ విందులో పాలు పొందుకుంటే నీకు గౌరవం దక్కును. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏక మనసుతో అందరూ నెపములు 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 నెపములు. దేవుని సన్నిధి ఒక విందుశాల. అందరూ ఆమె చెప్తారనుకున్నాను. దేవుని సన్నిధి ఒక విందుశాల. ఇక్కడ ఏం చేయబడుతుంది? దేవుని వాక్యము బోధించబడుతుంది. ఆయన వాక్యము జీవాహారము, మన జీవింపజేస్తుంది. ఈ జీవాహారం తిన్నవాడు ఎన్నడూ కూడా నశించిపోడు, ఎన్నడూ కూడా నశించిపోడు. ఆయన మాటలు మనకి భోజనము పానమునై ఉన్నాయి. దేవుని సన్నిధానంలో ఒక గొప్ప విందు ఈరోజు జరగబోతూ ఉంది. ఆ విందు కొరకు వేగురుపడి రావాలి. యాయ్యా ఎందుకు మానవు ఈరోజు? ఎక్కడికి వెళ్ళావు రాలేదంటే ఏం చెప్పొచ్చు? ఈ వారం ఏం చెప్పొచ్చు? ఏదో నప్పని చెప్పుకోవచ్చు. ఒక సహోదరి ఈరోజు అడిగితే ఏం చెప్పను, అయ్యగారు రాలేదని అడిగితే ఏం చెప్పను కంగారు పడిపోతుంది. ఏం చెప్తామంటే తెలుసు కదా, ఏదో చెప్పే ఏం చెప్పను వెళ్ళవలసిన ఆ రోజు వెళ్ళిపోయింది కదా మరి. అంటే ఏం చెప్పను అని ప్లాన్ వేసుకుంటారా? ప్లాన్ వేసుకుని దేవుని సన్నిధి ఏదో చెప్పేద్దాంలే, మొన్న ఎవరో చెప్పేసా కదా మళ్ళీ చెప్పి ఏదో చెప్పేచ్చు. రావకుండా ఉండడం కొరకు ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. అది మన అవసరతే కావచ్చు, అది నిజంగా మనం చేయవలసిందే కావచ్చు. కానీ దానికంటే విలువైంది దేవుని సన్నిధి కదా. దేవుని సన్నిధానం కొరకు మనం ఏ రోజు కూడా నెపాలు చెప్పకూడదు. ఇక్కడ మనం క్రమశిక్షణ నేర్చుకుని క్రమంగా ఉండి ఈ విందులో పాలు పొందుకుంటేనే పరలోకపు విందును అనుభవిస్తాం, పరలోక రాజ్యంలో చేరతాం. మన గురు గమ్యం ఒకటే, పరలోక రాజ్యం చేరాలి. దేవునికి మహిమ కలుగునగాక. గొప్ప విందు చేశాడు. నా బిడ్డలు ఎప్పుడు గొప్పగా ఉండాలని తండ్రి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మన గొప్పవాళ్ళుగా చేయాలని, గొప్ప హోదా ఇవ్వాలని, గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక వ్యక్తి మొదటివాడు చెప్పిన నెపం ఏంటి? మొదటివాడు నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నేను వేడుకొనుచున్నాను. ఇలా చూడండి ఈసారి. మొదటివాడు ఏమంటున్నాడు? నేను ఒక పొలము కొన్నాను, అవశ్యంగా ఇప్పుడు వెళ్ళాలి, వెళ్ళి దాన్ని చూడాలి, గనుక నేను రాలేను, నన్ను క్షమించుము అంటున్నాడు. మొదటివాడు చెప్పే నెపం ఏంటి? నేను ఒక పొలము కొన్నాను గనుక అవశ్యంగా వెళ్ళాలి, ఇప్పుడు ఆ పొలాన్ని చూడాలి, గనుక నేను రాలేను, నన్ను క్షమించుము అంటున్నాడు. పొలం కొన్నవాడు చూసి కొంటాడా, చూడకుండా కొంటాడా? ముందెళ్ళి ఆ పొలిమేరలు చూసుకుంటాడు, ఇవన్నీ చెక్ చేసుకుంటాడు. ఇది పట్టాభూమ కాదా చూసుకుంటాడు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదా చూసుకుంటాడు.
మొత్తం అన్ని చెక్ చేసుకుంటాడు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇది కాకుండా ఇప్పుడు ఈ రోజున మోసాలు ఎక్కువైపోతున్నాయి కదా, ఇలాంటివన్నీ పరీక్షించుకుని సంవత్సరానికి ఎన్ని పంటలు పడుద్ది, ఇది ఏ సాగు, ఇందులో ఏ సాగు చేయొచ్చు, ఎన్ని పంటలు పడుద్ది, అన్నీ చెక్ చేసుకుంటాడు కదా. పొలం కొనుక్కున్న వాడు చెక్ చేసుకోకుండా డబ్బులన్నీ ఇచ్చేసి ఆ తర్వాత వెళ్ళి పొలం చూసుకుంటాడా? పొలము ముందు చెక్ చేసుకుని అన్నీ అనుకూలంగా సావకాశంగా ఉన్నాయని తెలిసిన తర్వాతే కొనుక్కొని దాన్ని సొంతం చేసుకుంటాడు. ఈ వ్యక్తి చెప్తున్న సాకాడు తెలుసా, నేను పొలం కొనేసాను ఆల్రెడీ, కనుక ఇప్పుడు వెళ్ళాలి, దాన్ని పరీక్షించాలి, అది ఏ భూమో ఏ పంట వేయచ్చో అని ఇలాంటివి అని చెప్తున్నాడు. పొలం కొనుక్కోవడం ఆశీర్వాదమా కాదా? మంచిదా కాదా? మంచిదే. పొలం కొనుక్కున్నావా? మంచిదే. దేవుని స్తోత్రం కలను గాక. దేవుడు ఉద్యోగం ఇచ్చాడా? మంచిదే. దేవుడు వ్యాపారం ఇచ్చాడా? మంచిదే. దేవుడు పనిలో నైపుణ్యత ఇచ్చాడా? మంచిదే. దేవుని వాహనం ఇచ్చాడా? మంచిదే. దేవుడు గృహం ఇచ్చాడా? మంచిదే. ఏమిచ్చినా మంచిదే. దేవుడు తన బిడ్డలకు ఏమిస్తాడు తెలుసా? మంచివి ఇస్తాడు. పొలము కొన్నాడు అంటే సామాన్యమా? పొలము కొన్నాడు అంటే సామాన్యమా అంటున్నాను, కాదు కదా. పొలము కొన్నాడు అని అంటే అది ఎంత దేవుని యొక్క ఆ కాపుదల ఆయన మీద ఉందో చూడండి. పొలము కొనుక్కున్నాను నేను, దేవునికి మహిమ కలుగును గాక. పొలం కొనడం బాగానే ఉంది. దేవుని సన్నిధికి రమ్మంటే ఏం చెప్తాడో తెలుసా? షాకులు చెప్తున్నాడు. ఏ షాకులు అవి? కుంటి షాకులు, నెపవలు. నేను పొలం కొనుక్కున్నానయ్యా, కనుక నేను రాలేను, నిశ్చయముగా దాన్ని చూడవెళ్ళి ఇప్పుడు పరీక్షించాలి, నన్ను క్షమించుము అని చెప్తూ ఉన్నాడు. ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు ఎంతవరకు ఎంత మంచి కార్యాలు మన జీవితంలో చేశాడు. తల్లి గర్భమునందు పడ్డది మొదలుకొని ఈ రోజు వరకు, తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన ఆ దినం జ్ఞాపకం చేసుకో. ఎంత ఉన్నదానివి నువ్వు? ఇప్పుడు ఎంత ఉన్నావు? అప్పుడు ఎంత అందంగా ఉన్నావు? ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు? అప్పుడు ఒక పొజిషన్లో ఉన్నావు, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నావు? ఎవరైనా ముక్కట్టుకుని ఇలాగనంటే అప్పుడు అయిపోదు. ముక్కట్టుకుని ఇలాగ నా తెల్ల ఇలా రెండు ఊపులు ఊపితే అక్కడ అయిపోతాం. ఆ రోజు నుంచి దేవుడు కృప ఈ రోజు వరకు మన మీద పెద్ద ఎంత అయ్యి, ఎలా చూడు, పెద్ద ఎంత అయ్యి ఏం చేసావు నాకు నువ్వు అంటావా? దేవుని కృప మన మీద విస్తరిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అవే కాదండి, ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి కదండి, వాటికంటే గొప్పవి నీకు చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఉన్న వాటితోనే నేను ఆఫ్ చేయడు. ఇప్పుడు వాటితోనే ఆగిపోద్ది దేవుని యొక్క అభివృద్ధి. ఇంకా వాటిని డెవలప్ చేస్తాడు, ఇంకా వాటిని గొప్పవి చేస్తాడు. అవే అనుకుంటున్నావా? అవి కాదు, ఇంకా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఎన్ని గొప్ప కార్యాలు చేసినా దేవుని సన్నిధి కొరకు ఎప్పుడు ఆసక్తితో ముందే మనం ఉండాలి తప్ప కానీ నెపములు చెప్పే వ్యక్తిగా ఏ రోజుని మనము ఉండకూడదు. అయ్యగారు మీకు తెలుసు కదండి నా పరిస్థితి, నా ఇంట్లో పరిస్థితి, నా చేలో పరిస్థితి, నా ఉద్యోగ పరిస్థితి మీకు తెలుసు కదా. తెలిసి ఉంటే ఇంకెందుకంటే అడుగుతారు అంటుంది ఒక సహోదరి. తెలిసి ఉంటే అడగడం ఏంటి? దేవుని దగ్గర నెపాలు చెప్పడానికి ఏమైనా ఉంటుందా? ఈ సంవత్సరం అంతా ఏం చెప్పకూడదు, మనం నెపములు చెప్పకూడదు, నెపాలు చెప్పకూడదు. ఒదిగిపోవాలి దేవుని సన్నిధానంలో. ఒదిగినప్పుడే మనం ఏం చేస్తాం? ఇంకా ఎదుగుతూ ఉంటాం. వదగాలి. ఏదో కాస్తంత ఎదుగాం కాదని వేరవేయకూడదు. ఎదుగాం కాదని, ఇంతవరకు దేవుడు మన జీవితంలో కార్యాలు చేశాడు కాదని వాటిని మనం చూసుకుంటూ దేవుని ఉన్నతమైన బహుమానాన్ని కోల్పోవద్దు. ఈ భూ సంబంధమైన ప్రతి వస్తువును దేవుడు మనకిస్తాడు. ఇచ్చిన తర్వాత ఒక దినమందు ఇవన్నీ ఆగిపోతాయి. ఇచ్చినవన్నీ ఏం చేస్తాయి? పొలం ఆగిపోద్ది, ఇల్లు ఆగిపోతాయి, వాహనాలు ఆగిపోతాయి. భూ సంబంధమైన బంగారం, ఒక ఆవిడకి 50 కాసులు బంగారం ఉందంట. మీకు ఎంత ఉంది? 20 ఉంటుందమ్మా? 20 ఉంటుందా? నా దగ్గర 12 కాసులు ఉందంటుంది ఒక సహోదరి. ఆ 12 కాస్త ఒక 30 కాసులు చేయాలని ఆశ ఉందంట. ఉండొచ్చు, చాలా ఆశలు ఉన్నాయి. ఇవన్నీ ఆగిపోద్ది, బంగారం ఆగిపోద్ది,
నువ్వేదైతే ఆశపడతావు అవన్నీ ఆగిపోతాయి. దేవుని సన్నిధానంలో గడిపిన ఈ అనుభవం ఉంది కదా, ఇది మాత్రం ఎన్నడూ అభివృద్ధి పోదు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. వారందరూ ఏక మనసుతో నెపాలు చెప్పిన వాళ్ళలో మొదటి వాడు చెబుతున్నది ఏంటో తెలుసా? నేను పొలము కొన్నాను, దాన్ని చూడాలి అంటున్నాడు. పొలము అనగా ఇల్లు, పొలము అనగా నీ గృహం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, సంఘములో ఉన్న మన జీవితం కావచ్చు, సమాజంలో ఉన్న మన యొక్క జీవితం కావచ్చు. మనము దేవుని సన్నిధానంలో మన యొక్క ఇచ్చిన ఈ జీవితాన్ని ఎలాగ మనము దేవుని కొరకు వాడుతున్నాం, దేవుని కొరకు ఎలా ఖర్చు చేస్తున్నాం. ఒక వ్యక్తికి పొలం ఉందంటండి. ఏముంది? పొలం ఉంది. నేను సోమరవాని యొక్క చేను దాటుకొని వెళ్ళగా ఆ చేను ఎలాగుంది? బలురెక్క చెట్లు, దురదగుణపాడు అంటాం కదా, అవి ఇంకా ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, భయంకరమైనవి ఇవన్నీ ఆ పొలం నిండా ఉన్నాయి. పొలం ఉంది కానీ పనికిరాని పొలం అది. పొలం ఉంటే సరిపోదు. పొలం ఉంది కానీ ఆ పొలం పనికిరాదు. అందరికున్న పొలాలు సాగు చేసుకున్నాడు, వీడి పొలాన్ని మాత్రం సాగు చేసుకోలేదు. కనుక నీ పొలాన్ని సాగు చేయాలి, నీ కుటుంబాన్ని సాగు చేసుకోవాలి, నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకోవాలి, బిడ్డలను ఆత్మీయంగా తయారు చేసుకోవాలి, బైబిల్ చదవడం నేర్పించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి, పాటలు పాడడం నేర్పించాలి. హలో, పాటలు పాడడం రావాలి, ప్రార్థన చేయడం రావాలి. వయసు ఎంత వచ్చినా కానీ ఇంకా ప్రార్థన చేయడం రాని పొలంగా మన పొలం ఉండకూడదు. మన పొలం ప్రతిరోజు సాగు చేయబడిన గాక. ఆమెన్, ఆమెన్. నీ బిడ్డలకు ఏమి రావాలి? ప్రార్థన చేయడం రావాలి. ఒక్కొక్కరికి మొదటి ప్రార్థన వారికే ఇవ్వాలి. అమ్మ నువ్వు ప్రార్థన చేయి మొదట, ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేయి, ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేయడం. పిల్లలకి ఏం నేర్పించాలి? ప్రార్థన నేర్పించాలి. మాకు అది సీరియల్ టైం అండి, ఆ టైంలో కుదరదు. సీరియల్ టైం, ఆ టైమా? ఏమి రావాలి మన పిల్లలకి? ప్రార్థన, పాటలు, వాక్యం చదవడం రావాలి. ఏమండి, ఈ వాక్యం చదవడం ఇంకా తెలియదు చాలామందికి. పిల్లలకి వాక్యం చదవడం ఇంకా తెలియదు. 2025 అయినా మారు. ఆమేన్. ఈ సంవత్సరం అయినా మారు. కాస్త మారితే ఏం వస్తాయి అనుకున్నాం? ఆశీర్వాదాలు వస్తాయి. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, ఆ తర్వాత బైబిల్ చదవాలి. ఆమేన్, ఆమేన్. ఎన్ని పనులున్నా, నువ్వు ఎంటెక్, బీటెక్, ఏ టెక్ చదివినా, ఎన్ని డిగ్రీలని సొంతం చేసుకున్నా, బైబిల్ మాత్రం ప్రతిరోజు చదువుతూనే ఉండాలి. బైబిల్ చదివితే, మనం చదివితే మనల్ని బైబిల్ చదువుద్ది. మనల్ని బైబిల్ చదివింది అనుకోండి, మన బ్రతుకు ఖచ్చితంగా, మన జీవితం బాగుపడుద్ది. స్తోత్రం కలిగిన గాక. సమాజంలో అంతరించిపోదు, లోకంలో అంతరించిపోదు. దేవునికి మహిమకరంగా మనం నిలుస్తాం. మన పొలం ఉపయోగపడిన రీతిలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ శాఖ అంటే దేవుని సన్నిధికి రాకుండా ఉండడం కొరకు గుడ్డు శాఖలు. రెండోవాడు ఏమంటున్నాడు? మరి ఒకడు నేను 5 జతలు ఎడ్లను కొనుక్కుని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నాను, నన్ను క్షమించమని వేడుకొనుచున్నానని ఆ వ్యక్తి చెప్తాడు. వీడేం చేశాడంట? 5 జతల ఎడ్లు. ఒక జత ఎడ్లు ఉంటేనే వాడు గొప్ప భాగ్యవంతుడు అనేవారు పూర్వం. 5 జతల ఎడ్లు కొన్నాడంట. 5 జతల ఎడ్లు కొన్నవాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాటిని పరీక్షించడానికి వెళుతున్నాను కనుక నేను రాలేను, నన్ను క్షమించమన్నాడు. వీడు కూడా సేమ్ వాడికి చెప్పిన నెపం లాంటిది చెబుతూ ఉన్నాడు. ఎడ్లు కొన్నవాడు ముందు చూసుకుంటాడా, చూడకుండా కొంటాడా? చెరులో ఎట్టి బేరవాడు కదా ఎవడని. అన్ని చూసుకుని పనికి ఉపయోగపడుతుందా, ఇది మంచిదా, ఇది లాగుద్దా, ఇది ఉపయోగం ఉందా, ఉపయోగం కాదని అన్ని చూసుకుని కొంటాడు. కానీ ఈడు కూడా ఏం చేస్తాడు చెప్పి తెలుసా? ముందు కొనేసాను, నేను ఆల్రెడీ అమౌంట్ కూడా ప్లే చేసేసాను, ఇప్పుడు వెళ్ళాలి, పరీక్షించుకోవాలి అంటున్నాడు. ఈ వ్యక్తి కూడా మొదటివాడు చెప్పిన నెపం లాంటిదే.
ఈ వ్యక్తి కూడా చెప్పినట్లుగా మనకు కనపడుతుంది. ఒక నెపము అంటే ఎందుకు ఏ విధము చేతనైనా కానీ ఆ విందుకు వెళ్ళకుండా ఉండాలి. కనుక దేవుడు అడుగుతున్నాడు ఈ మధ్యాహ్న వేళ, దేవుని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధానంలో ఈ సంవత్సరంలో మనము ఏ నెపాలు చెప్పే వ్యక్తులుగా మనం మార్చబడకుండా ఉందుముగాక. ఏ నెపాలు చెప్పడం, నెపాలు ఎదుర్కొంటున్నారు. గొప్ప విందు, ఆ విందు చూడడానికి వెళ్ళాలి కదా, ఆ విందులో పాలు పొందాలి కదా. ఆ విందులో పాలు పొందుకోవడం ఎంత ధన్యతం. పరలోకం నుంచి వచ్చిన దేవుని యొక్క ఆశీర్వాదములు ఎలాగ వాటిని తొలగించుకుంటున్నారో, లేక వాటిని ఎలా త్రుంచుకుంటున్నారో, ఆ ఆశీర్వాదాలు ఎలా పోగొట్టుకుంటున్నారో చూడండి. నేను 5 జతలు ఎట్లు కొన్నాను, ఇప్పుడు వెళ్ళాలి, వాటిని పరీక్షించాలి, నేను వెళ్ళి చూసుకోవాలి, కనుక నేను రాను అని చెబుతున్న ఈ షాకుల్లో చూడండి అనేక రకమైన ఆటంకాలు, అనేక రకమైన కారణాలు చెప్పుకుని పరసంబంధమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్న వారు అనేక మంది కనపడుతున్నారు ఈనాడు దినాల్లో. దేవుని వాక్యం ద్వారా ఎన్ని మాటలు చెప్పినా, దేవుని సన్నిధి కొరకు ఎంత ప్రోత్సహించినా, మాటలు విననేరని వారిగా అనేక రకమైన నెపాలు చెప్పుకొని నేను రాలేను అనే స్వభావంతో చెప్తున్నారు. కానీ వచ్చి చూస్తే అది ఎలాగుంటుందో అని తెలుసుకుందామనే స్వభావం లేకపోయిన కారణాలు అనేక మందివి ఈనాడు దినాల్లో మనకు కనపడుతున్నాయి. కనుక నేను ముందు వెళ్ళాలి, వాటిని ఏం చేయాలి, ఇప్పుడు పరీక్షించాలి. ఈ సంవత్సరం అంతా ప్రభు చెప్తున్నాడు, ఏ రోజు కూడా నెపాలు చెప్పకుండా ఉందుముగాక. అయ్యా నేను రాలేకపోవడానికి కారణం ఇది, చేయలేకపోవడానికి కారణం ఇది, ఇదిగో పరిస్థితులు ఇవి అనొద్దు. అవన్నీ పక్కన పెట్టాలి. మొదట మనం ఇవ్వాల్సింది దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తే వెనువెంట అవన్నీ ఒక్కొక్కటి మన వెనకాల అవన్నీ చేసుకుంటూనే వస్తాడు. మూడోవాడు చెబుతున్న జ్ఞాపకం ఏంటి, మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను అనెను. ఈడు ఏం చెప్తున్నాడు, మూడోవాడు చెప్పే నెపం ఏంటి, ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. కొత్తగా పెళ్ళైన స్త్రీని వివాహం చేసుకుంటే పెళ్లి కూతురిని తీసుకెళ్ళి ఆ విందుకు తీసుకెళ్తే ఇంకా సంతోషిస్తుంది కదా, అవునా కదా. కొంతమంది అదేంటి కానీ ఎక్కడికి తీసుకెళ్ళరండి, అసలు బయటికే కనపడినెవరో కొంతమంది ఎక్కడికే తీసుకురారు. అదో రకమైన మనస్తత్వాలు, అవి ఎవరికి అర్థం కావు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఏం చేయాలి, ఇప్పుడు వెళ్ళాలి, తిరగాలి, భర్త వెళ్ళాలని ఆ శ్రద్ధ ఉంటుంది కదా. ఒక ఆయన పెళ్ళయింది కానీ అసలు ఇప్పుడు ఏ షాపింగ్కి కూడా తీసుకెళ్ళలేదంట, ఏ పార్కు కూడా తీసుకెళ్ళలేదంట, పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంకెందుకు షోకు లేదు, శ్రద్ధ లేదు, ఇంకెందుకు నాకు ఆపరం ఇంకెందుకు అని ఏం చేసింది, అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయింది. భర్తలు కూడా అర్థం చేసుకోవాలి, భార్యల్ని అర్థం చేసుకోవాలి, వారి మనసు అర్థం చేసుకుని అప్పుడప్పుడు కొంచెం ఏం చేయాలంటే, హలో భర్తలారా, అప్పుడప్పుడు మీ భార్యలను ఏం చేయాలి, అలా ఫంక్షన్కి కానీ లేకపోతే ఏదైనా సరదా కానీ తీసుకుని వెళ్ళి కొంచెం ఆహ్లాదకరంగా కొంచెం సమయం గడిపి రావడం కూడా మంచిది, కుటుంబానికి మంచిది. అది మధ్యలో కొంచెం స్వేచ్ఛ ఏర్పడుతుంది, ఇరుకు సంబంధించిన భావాలు కొంచెం పోతాయి. స్తోత్రం కలిగిన గాక. భార్యను ఏం చేయాలి, ఇప్పుడు ఆ విందుకు తీసుకెళ్తే బాగుండే కదా. అసలు మా భర్తతో నేను ఇప్పుడు ఎక్కడ కూడా బయటికి వెళ్ళిన జ్ఞాపకమే లేదని చెప్తుంది ఒక సహోదరి. కొంతమంది అలా విడివిడిగా ఎక్కడెక్కడో ఉండడానికి, స్వేచ్ఛపరులుగా తిరగడానికి, ఎవరికి వాళ్ళు విడివిడిగా వెళ్ళి తిరగడానికి ఆలోచన చేసేవాళ్ళు చాలామంది నేటి దినాల్లో కనిపించవచ్చు. కనుక భర్త భార్య కలిసి ఎక్కడ ఉండాలో తెలుసా, దేవుని సన్నిధిలో గడపడం నీ కుటుంబానికి అది ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం కలిగిన గాక. లోకంలో తిరగమని, లోకంలో ఎంజాయ్ చేయమని నా మాటలు కాదు, కానీ కుటుంబం అంతా కలిసి ఏం చేయాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ఇది పరలోకపు గవిని, పరలోకపు ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నాయి. ఆ రీతిలో కుటుంబాన్ని మోటివేషన్ చేయాలి, ఆ రీతిలో ప్రభువులో ఎంకరేజ్ చేయాలి. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండాలి.
నెపాలు చెప్పుకొని మానేయడానికి వీల్లేదు. నెపాలు చెప్పకో. మన నెపాలు ప్రభుకి అవసరత కాదు. నేను నెపాలు చెప్పి ఆ నెపాలను చూసి ఈయన అవసరత ఇదా అనుకుని ఆనందించే దేవుడు కాదు. పోన్లే అనుకునేవాడు కాదు. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా, గతకాలపు కష్టము, గతకాలపు నష్టము, గతకాలపు కన్నీరు, గతకాలపు దుఃఖము, వేదన అవి రాకుండా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకని ఈ సంవత్సరంలో ఏం తెలుసా, ఏ విధమైన రీతిలో సాకులు చెప్పొద్దు. దశంభాగం తీయకుండా ఉండడం కొరకు ఎన్ని నెపాలో. యథార్థంగా దేవునికి ఇచ్చేవాళ్ళు ఎంతమంది అండి? కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు. నేను పరిచర్యకు వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు ఇస్తూనే ఉన్నారు. వారు పరిచర్యలకు వచ్చిన నాటి నుండి ఇస్తూనే ఉన్నారు. కొంతమంది అపనమ్మకస్తులు ఉన్నారు. వారు రాబడి దేవునికి ఇవ్వకుండా ఆఫ్ చేసేవారు చాలామంది ఉన్నారు. నీ రాబడి ఆశీర్వాదకరంగా ఉండాలి. మొదటి ముద్ద ఏమని చేయాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. ఆమెన్. నీకు వచ్చిన జీతం కావచ్చు, నీకు వచ్చిన సంపద కావచ్చు, మొదటి దశలన్నీ వాడుకోవడానికి వీల్లేదు. వచ్చింది మొదటి గుంట తీసి ఈరోజు ఎంత కష్టపడ్డావో ఆ కష్టానికి 10వ భాగం తీసి ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి ఇవ్వాలి. దేవుని కొరకు తీయాలి. ఇంకా అది ముట్టకూడదు. అది నీది కాదు. మొదటి ముద్ద ఏమవ్వాలి? పరిశుద్ధంగా ఉండాలి. మొదటి ముద్ద ఎప్పుడైతే పరిశుద్ధమైందో కడమదంతా ఏమవుద్ది? పరిశుద్ధం అవుద్ది. అది నీ కుటుంబం తిన్నది ఆశీర్వాదం అవుద్ది, లేకపోతే అది ఆశీర్వాదం అవ్వదు. ప్రతి వారము మొదటిది దేవునికి ఇవ్వాలి. అందుకని నెపాలు చెప్పవద్దు. అయ్యా మేము తీయలేకపోతున్నామండి. కక్కుర్తి ఎక్కువ నీకు. కక్కుర్తుడు ఇత్తనాలు బత్తా తినేసాడంట. ఇత్తనాలు తెలుసు కదా మనకేం ఎక్కువ? ఆకలి ఎక్కువ. ఇంకొక ఆయన దేనికన్నా ఆగలగానండి అండి, ఆకలికి అసలు ఆగలేదండి. ఆకలి ఏమి ఎక్కువ మనకి? ఒక పూట ఆగితే చచ్చిపోతావా? శుక్రవారం దేవునికి ఇవ్వద్దా అమ్మా? శుక్రవారం దేవునికి ఇవ్వద్దా? చచ్చిపోతావు ఒక పూటకి. చచ్చిపోవు కదా. దేవునికి స్తోత్రం కలిని గాక. అందరూ స్తోత్రం చెబుదాం. అందరూ స్తోత్రం చెబుదాం. నెపాలు చెప్పకూడదు. ఎక్కడికి? దేవుని సన్నిధిలో ఇదిగో ఇలాగ ఈ కారణాన్ని బట్టి నేను చేయలేకపోతున్నాను అనకూడదు. దాన్ని చేసి ప్రారంభించు. ఎలీషాకి ఇస్తుంది కదా చారేపతి విధవరాలు, మొదటగా అప్పం తీసుకొచ్చి నాకు పెట్టు, అప్పుడు నీవు నీ కుమారుడు తిను అంటున్నాడు. మొదట చేస్తే రెండోది ఉండదు. కానీ దైవజనుడు మాట ప్రకారంగా చేసి తెచ్చింది. ఆ కరువు కాలం అంతా తాను తన కుమారుడు పోషించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన కంటికి కనిపించకపోవచ్చు. ఇది ఇస్తే నా అవసరత ఎలాగా, దీని ద్వారా ఇంకా ఏదో తీర్చుకోవచ్చు అనుకోవచ్చు మనము. కానీ అది చేసి చూడు. అది చేసి చూడు. చేసి చూడు. మొదట ఏం చేయాలి? చేసి చూడు. అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం చూడు. దేవుడిచ్చే ఆశీర్వాదం చూడకుండా ఇది ఇలాగ నీకు నువ్వే ఊహించేసుకుని ఇది ఇస్తే ఈ అవసరత ఎలా తీర్చబడుతుంది, దీని ద్వారా ఈ కరెంట్ బిల్లు కట్టుకోవచ్చు, దాని ద్వారా పాలు బిల్లు అన్న కట్టుకోవచ్చు, దాని ద్వారా ఏదో ఒక బిల్లు అన్నా చేసుకోవచ్చు. కనుక ఇది ఇచ్చేస్తే నా అవసరత ఎలా తీర్చబడుతుంది అనుకుని దేవుని ఆశీర్వాదాలు మన చేతులారా మనమే పోగొట్టుకుంటున్నాం. అది నేనైనా నువ్వైనా ఎవరమైనా. ఎవరమైనా నీ జీతము ఎక్కడికి రావాలి తెలుసా? బలిపీఠం దగ్గరికి రావాలి. నీ రాబడి బలిపీఠం దగ్గరికి రావాలి. మొదటి ముద్ద బలిపీఠం దగ్గరికి రావాలి. అప్పుడు అది నీకు కడమది ఆశీర్వాదకరం అవుద్ది. సంవత్సరానికి తగిన పోషణ దేవుడు మనకిస్తాడు. దానికి తగిన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. మనం అనుకుంటాం కానీ దేవునికి సన్నిధికి రాకుండా మన సంపద ఆగిపోవడం ద్వారా అది మనకు నష్టమే కానీ మనకు ఆశీర్వాదం కాదు. నీ సంపద ఏమవ్వాలి? దీవెనకరంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. నీ సంపద దీవెనకరంగా ఉండాలి అని అంటే నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకుని దేవుని సన్నిధిలో పెట్టుబడి పెట్టాలి. ఆమెన్.
ఏం పెట్టాలి? పెట్టుబడి పెట్టకుండా లాభం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టుబడి పెట్టు. లేదని ఏదో ఒక వాటా ఇచ్చేస్తాను నేను, వాటా ఇచ్చేసి మళ్ళీ సంవత్సరం దాకా మీరు మాట్లాడొద్దంటే కుదరదు. నీ వాటాలు కాదు, నీ భాగము దేవుని బలిపీఠం దగ్గరికి రావాలి. బలిపీఠం దగ్గర నీ భాగాన్ని పెట్టాలి. అప్పుడు అది నీ కుటుంబానికి మిగతాది ఆశీర్వాదకరం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిండిలో మొదట ముద్ద ఏమవ్వాలి? పరిశుద్ధం అవ్వాలి. అప్పుడు ముద్దంతా పరిశుద్ధం అవ్వద్ది, ఉన్నదంతా అది పరిశుద్ధం అవ్వద్ది, ఉన్నదంతా అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కనుక దేవుని సన్నిధికి నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలో కలిసి దేవుని సన్నిధిలో ఎదగాలి, ఆశీర్వాదకరమైన రీతిలో మనం నడిపించబడాలి. ఇదిగో నేను ఈ కారణం చెప్పున రాలేకపోతున్నాను. ఏం చేసుకున్నానంట ఆయన? పెళ్ళి. ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. మంచిదే కదా, అందరూ వివాహం చేసుకోవాలి. అందరూ అంటే ఎవరు? పెళ్ళి వాళ్ళు అందరూ వివాహం చేసుకోవాలి. కుటుంబాలతో సంతోషకరంగా ఉండాలి. మరి ఇచ్చిన కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు కుటుంబాన్ని ఇచ్చినది. భార్య దొరికిన వానికి మేలు దొరుకును. ఆ మేలు చేశాడు దేవుడు. మేలు చేసిన దేవుని సన్నిధానంలో ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి కదా. సంవత్సరం అంతా కాపాడిన దేవుడు, సంవత్సరం అంతా పోషించిన దేవుడు, సంవత్సరం అంతా ఎంత మిగిల్చాడో దేవుడు మనకి. స్తోత్రం కలుగును గాక. ఇంతగా చేసినా కానీ ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఉంటే ఎట్లాగా? కృతజ్ఞత భావంతో దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకు నేను రాలేనయ్యా. ఇదేంటి? మేలు చేశాడు కదా దేవుడు నీకు, మేలు చేస్తే అందుకు నేను రాలేను అంటున్నాడు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నాం అన్న నినాదం మనం తీసుకోవాలి. ఈ సంవత్సరంలో మన ఆత్మీయతలో ఎదగాలి. ఇప్పుడు ఈ నెపం చెప్పడానికి అబద్ధం ఆడాలి వద్దా? నెపం చెప్పడానికి ఒక అబద్ధం అంటే ఒక సింగిల్గా కాదు, అబద్ధం ఒకటే ఉండాలి. ఆ అబద్ధం ఆడకు ఇంకో ప్లానింగ్ ఉండాలి, ఆ అబద్ధం ఆడకు ఇంకొక ప్లానింగ్ ఉండాలి. అబద్ధం అనేది ఒకటే కాదు, ఒక సమూహం, ఒక ప్యాకేజ్. అది సింగిల్ పర్సన్ కాదు, ఒక ప్యాకేజ్. అది ఒకదానికి లింక్ అప్. ఇంట్లో మోసం చేయాలి, ఇక్కడ సంఘంలో మోసం చేయాలి, బయట మోసం చేయాలి. ఇదంతా ఒక్కొక్క అబద్ధం అంతా ఒక పుట్టలాగా తయారైపోతుంది. మన జీవితంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పోతున్నాయి. అబద్ధాలు మన జీవితానికి శాపం లాంటివి. ఏమాడొద్దు అని చెప్తున్నాడు ప్రభు. అబద్ధం ఆడుకు. అబద్ధం అనేది మన జీవితానికి శాపం. అబద్ధం అనేది ఒకటి కాదు, సింగిల్ కాదు. మోసం, దగ, అన్యాయము, నమ్మకత్వం కాడ మనం నమ్మకత్వాన్ని కోల్పోవడం, ఇవన్నీ వస్తాయి. అబద్ధం అనేది ఒకటి కాదు. కనుక దేవుడు అడుగుతున్నాడు, ఈ రోజున ఈ సంవత్సరం అంతా మన జీవితము ఆశీర్వాదకరంగా మలచబడాలి. వెనుకున్నవన్నీ మరవాలి, ముందున్న వాటికై మనము పరుగులెత్తాలి. కనుక సంఘంలోను, సమాజంలోను, కుటుంబంలోను నమ్మకత్వాన్ని మనం సంపాదించుకోవాలి. మన జీవితంలో ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి, వెనక కాదు. వెనకాల ఏముంది? హలో, వెనక చూడొద్దన్నారు లోతు భార్యను. వెనక చూడొద్దంటే ఏం చేసింది ఆమె? నువ్వు చూడొద్దంటే నేను ఆగుతానేంటి? నువ్వు చూడొద్దంటే నేను ఎందుకు ఆగుతాను? నువ్వు తిరగబడ్డావు కాబట్టి నేను కూడా తిరగబడిపోతాను. నువ్వు అన్నా కాబట్టి నేను, నీ మాట నాకు లెక్కేటి అని కొంతమంది ఉంటారు. చెప్పాడు ఆయన, వెనక చూడొద్దని చెప్పాడమ్మా అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి? చూడకుండా వచ్చేది. వెనక చూడండి, వెనకాల ఏముందో మనకేం కావాలి? వెనకాల గొడవలు ఎక్కువ కావాలి. గోడ అవతల కంటే గోడ అవతల ఏం జరుగుతుందో అది కావాలి మనకి. లోపల కంటే బయట ఏం జరుగుతుందో మనకు కావాలి. మనం ఎక్కడున్నామో ఆ పరిధిని ఆలోచించుకోకుండా బయట పరిధిని ఆలోచిస్తూ ఉంటుంటాం. అలాగే ఆలోచించింది, వెనక్కి తిరిగింది, ఇంకా అలాగ ఉండిపోయింది. ఇంకా వెనక్కి తిరిగింది, ఇంకా అక్కడ అలాగ ఉండిపోయింది. అంతే, ఎక్కడ సిస్టమ్ అక్కడ ఆగిపోయింది. వెనకాల మన జీవితానికి శపితం ఉంది. అందుకనే ప్రభు చెప్తున్నాడు,
వెనుకున్నవి మరవాలి. స్తోత్రం కలిని గాక. పాత సంవత్సరంలో ఉన్న గొడవలు కొత్త సంవత్సరంలో తేకు. పాత సంవత్సరంలో గొడవలు కొత్త సంవత్సరంలో తేకు. పాత సంవత్సరంలో కక్షలు కొత్త సంవత్సరంలో తేకు. పాత సంవత్సరంలో ఎవరితో మాట్లాడుతూ మానేసావో కొత్త సంవత్సరం కూడా మానేయా. కొత్త సంవత్సరంలో మాట్లాడు. స్తోత్రం కలిని గాక. అందరూ స్తోత్రం చెప్పండి. పాత సంవత్సరం పాతది గత మర్చిపోవాలి. అవన్నీ నేను మరవనంటే లోతు భార్యతో సమానం. లోతు భార్య, ఆమె పేరు ఎవరన్నా చెప్తారా? పేరు లేదు, ఊరు లేదు, చరిత్ర లేదు. చరిత్రలో ఒక చరిత్రహీనురాలుగా ఉంది. నీకు అలాంటి ముగింపు కావాలా? ఒక ఆశీర్వాదకరమైన ముగింపు కావాలా? ఆశీర్వాదకరమైన ముగింపు కావాలి. స్తోత్రం కలిని గాక. ఆశీర్వాదకరమైన ముగింపు కావాలంటే మన ఫీలింగ్స్ అన్నీ విడిచిపెడదాం, వెనుకున్నవన్నీ మర్చిపోదాం, ముందున్న లక్ష్యాన్ని సాధించిన కొరకు వేగురు పడుతూ ముందుకు నడిపించబడదు. ఈ సంవత్సరంలో ఏ నెపాలు చెప్పకూడదు. నువ్వు ఏ నెపాలు చెప్పకూడదు. ఈరోజు అన్ని నుంచి ప్రారంభించబడుతుంది. అది అలా కంటిన్యూ అయిపోతూ ఉండాలి. స్తోత్రం కలిని గాక. 9 వారాలు, 12 వారాలు, 22 వారాలు, 28 వారాలు, 40 వారాలు ఆబ్సెంట్లు. ఇన్ని వారాలు ఆబ్సెంట్లు అంటే సంవత్సరం అంతా ఎన్ని వారాలు వచ్చావు? 12 వారాలు వచ్చావా? 40 వారాలు మానేస్తేనే 2025లో అయినా సరి చేసుకో. 2025లో అయినా సరి చేసుకో. నా బిజినెస్ ఆగిపోతుంది, నా వ్యాపారం ఆగిపోతుంది, నా ఉద్యోగం ఆగిపోతుంది, నా పనులు ఆగిపోతున్నాయి. నీ గుండె ఆగిపోతే అప్పుడు అక్కడికి అడవడంతా ఏమైపోతుంది? అడవడంతా ఏమైపోద్దమ్మా? ఎంత అడవడో అది పొడికొచ్చుకుంటాం, ఇది పొడికొచ్చుకుంటాం. ఆగిపోతే సిస్టమ్ ఆగిపోతే అప్పుడు ఏమైపోద్ది? బిజీ. ఈ బిజీ 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 ఒత్తుల్లో ఉన్న వాళ్ళు చూడండి ఎంత బిజీయో, ఎంత బిజీయో. ఏమండి, ఎన్నో మన జీవితంలో దేవుడు చేస్తున్నాడండి. ఆ దేవుడికి కాస్త అయినా మనం కృతజ్ఞత కలిగి ఉండద్దా? ఈరోజు ప్రారంభించబడిన మొదటి అడుగుగా ప్రారంభించబడిన నీ జీవితం 52. ఎన్ని? మా అత్తవారింటికి వెళ్ళానండి. పండగలో కొన్ని ఆప్షన్లు ఖచ్చితంగా వస్తాయి. పండగని పరుగులెత్తేవా? నీకు ఏక పండగలో కొన్ని ఆప్షన్లు. పండగలో ఏ పండుగ? సంక్రాంతి పండుగ. అదే పెద్ద పండుగ. మరి పుట్టింటికి వెళ్ళొద్దండి. ఏంటి పండగ? ఏంటి నీకు పండగ చేసామని భూలోకంలో పంపండి నిన్ను. ప్రభు సన్నిధానంలో కృతజ్ఞత కలిగి మనం జీవించాలి కదా. ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నాం? ఆ రోజే కదండి సెలవులో పిల్లలకి వెళ్ళు, సెలవుల రోజు వెళ్ళి ముందెళ్ళి ఆదివారం మరలు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపో. దేవుని స్తోత్రం కలిని గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మనం ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నామో ప్రభు అడుగుతున్నాడు. ప్రతిదాన్ని దేవుడు చాలా భూతద్దులో పెట్టి చూస్తాడండి. నువ్వెక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుని సన్నిధి జరుగుతుందంటే ఇక దేవుని సన్నిధిలోకి వచ్చి పడిపోవాలి. అది దేవుని సన్నిధిలో మనం తీసుకున్న నిర్ణయాలు. ఈ 2025వ సంవత్సరం బహుమానంగా ఇచ్చాడు. ఈ రోజు నుంచి మనము నెపాలు చెప్పే వ్యక్తిగా ఉండొద్దు. నెపాలు చెప్పుకోవాలంటే బోల్డ్ ఉంటాయి ఉండవా? చాలా ఉంటాయి నెపాలు చెప్పుకోవాలంటే. అవన్నీ పక్కన పెడదాం. మన లక్ష్యాన్ని దృష్టి పెట్టుకు ముందుకు నడిపించబడదాం. అటు కృప ప్రభు మనకు అందరికి అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి.